అండమాన్ నికోబార్ దీవులు ఇవి వచ్చేసి మనకు బంగాళాఖాతంలో ఉత్తరం నుంచి దక్షిణానికి చెల్లాచెదురుగా ఉండడం జరుగుతుంది. ఇవి మనకు రెండుగా కలవు. ఉత్తరం వైపు ఉండేదాన్ని అండమాన్ అని, దక్షిణం వైపు ఉండేదాన్ని నికోబార్ అని చెప్పడం జరుగుతుంది. ఇవి మనకు పరిమాణంలో పెద్దగుంటాయి. ఏవి? అండమాన్ నికోబార్ దీవులు. లక్షద్వీపులు చాలా చిన్నవిగా ఉంటాయి. నెక్స్ట్ ఈ ద్వీపాలొచ్చేసి సముద్రంలో మునిగి ఉన్న పర్వతాల యొక్క పైకి వచ్చిన భాగమని నమ్ముతారంట. అంటే ఇప్పుడు మనకు సముద్రంలో పర్వతాలుంటాయి కదా! ఆ పర్వతాలు మునిగిపోయి ఉండే పర్వతాల యొక్క పైకి వచ్చిన భాగమని నమ్మేది వేటిని అంటే అండమాన్ నికోబార్ దీవుల్నిగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనకు భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి దీవులు ఏవి అని అడిగితే కూడా మనకు అండమాన్ నికోబార్ దీవులుగా చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు భూమధ్య రేఖకు దగ్గరగా ఉందంటే దీని అర్థం ఏమి? ఇది ఉష్ణమండలంకి సంబంధించింది కదా! సో, ఇక్కడొచ్చేసి భూమధ్య రేఖ వాతావరణాన్ని కలిగి ఉంటది. ఉష్ణమండలాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇక్కడ దట్టమైన అటవీ ప్రాంతం ఉండును. అదేవిధంగా ఈ అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే మెయిన్ చాలా ఇంపార్టెంట్‌ది భారతదేశం యొక్క ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం. భారతదేశం యొక్క అంటే ఇది నిద్రావస్థలో ఉండేది కాదు. క్రియాశీల అగ్నిపర్వతం. ఇది కూడా ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం ఏదనంటే అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో సముదాయంలో ఉన్నటువంటి బారెన్. ఏది? బారెన్. ఇది క్రియాశీలకంగా ఉంటది. నెక్స్టు ఇక్కడే ఇంకొకటి కూడా నార్కొండం కూడా ఉంటుంది. ఇది విలుప్త స్థితిలో ఉంటది. అంటే నిద్రావస్థలో ఉంటది. ఇది ఎప్పుడు వర్క్ అవ్వదన్నట్టు.